వెండి తెరపై మెరిసిపోయే నటీనటుల జీవితం అంటే అందరికీ ఒక రకమైన ఆకర్షణ. రంగుల ప్రపంచం, లగ్జరీ లైఫ్, కోట్లలో రెమ్యూనరేషన్ ఇవే మనకు కనిపిస్తాయి. కానీ ఆ గ్లామర్ వెనుక, ఆ కాంతివంతమైన లైట్ల వెనుక హీరోయిన్లు అనుభవించే మానసిక ఒత్తిడి, ఎదుర్కొనే అవమానాలు సామాన్యులకు అస్సలు తెలియవు. తెలుగు ప్రేక్షకులు ముద్దుగా మిల్కీ బ్యూటీ అని పిలుచుకునే తమన్నా భాటియా కెరీర్లో కూడా ఇలాంటి ఒక భయంకరమైన రోజు ఉందంటే నమ్మగలరా? దాదాపు 15 ఏళ్లుగా సినీ ఇండస్ట్రీలో టాప్ హీరోయిన్గా కొనసాగుతున్న తమన్నా తాజాగా ఒక ఇంటర్వ్యూలో తనకు ఎదురైన ఒక చేదు అనుభవాన్ని బయటపెట్టి అందరినీ ఆశ్చర్యపరిచింది. ఇది విన్న అభిమానులు ఆ స్టార్ హీరో ఎవరై ఉంటారా అని సోషల్ మీడియాలో చర్చ స్టార్ట్ అయింది. అది ఒక పెద్ద సినిమా షూటింగ్. దక్షిణాదిలో మంచి గుర్తింపు ఉన్న ఒక స్టార్ హీరో ఆ సినిమాలో హీరో. తమన్నా ఆ సినిమా కోసం చాలా ఉత్సాహంగా పనిచేస్తోంది. అయితే షూటింగ్ మధ్యలో డైరెక్టర్, హీరో ఒక బోల్డ్ సీన్ గురించి ప్రస్తావించారు. స్టోరీలో భాగంగా అందులో కాస్త శృంగారభరితమైన సన్నివేశం ఉండాలని వారు కోరారు. కెరీర్ మొదటి నుంచి తమన్నాకు కొన్ని స్పష్టమైన నియమాలున్నాయి. ముఖ్యంగా ముద్దు సీన్లు, మితిమీరిన ఎక్స్పోజింగ్ విషయంలో ఆమె చాలా జాగ్రత్తగా ఉంటుంది. ఆ సన్నివేశం విన్న తర్వాత తమన్నాకు అది చేయడం ఏమాత్రం ఇష్టం లేకపోయింది. ఆ సీన్ తనకు అసౌకర్యంగా ఉందని, తాను అది చేయలేనని చాలా మర్యాదగా చెప్పింది. సాధారణంగా ఒక పెద్ద హీరో సినిమా అంటే హీరోయిన్లు వారి చెప్పింది వినాలని, దర్శకుడు ఏది చెబితే అది చేయాలనే ధోరణి పరిశ్రమలో కొంతమందికి ఉంటుంది. తమన్నా నో చెప్పగానే అక్కడున్న వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. తన మాటకు ఎదురు చెప్పడం ఆ స్టార్ హీరోకు ఏమాత్రం నచ్చలేదు. అతని అహం దెబ్బతిన్నట్లుంది. సెట్లో వందలాది మంది జూనియర్ ఆర్టిస్టులు, టెక్నీషియన్లు ఉండగానే అతను తమన్నాపై ఫైర్ అయ్యారు. తన స్థాయిని మర్చిపోయి ఆమెపై అరిచారు. అంతటితో ఆగకుండా డైరెక్టర్తో ఈ హీరోయిన్ వద్దు, ఇప్పుడే ఈమెను మార్చేయండి, వేరే ఎవరినైనా తీసుకోండి అంటూ తీవ్ర స్థాయిలో అవమానించాడు. అందరి ముందు ఒక స్టార్ హీరో అలా అనడంతో తమన్నా ఒక్కసారిగా షాక్ గురైంది. తన ఇష్టాలను గౌరవించకుండా ఒక వస్తువులా తనను మార్చేయమన్న మాటలు ఆమె మనసును తీవ్రంగా గాయపరిచాయి. ఆ సమయంలో తమన్నాకు ఏం చేయాలో పాలుపోలేదు. 15 ఏళ్ల కెరీర్లో ఎంతోమంది స్టార్ హీరోలతో నటించిన ఆమెకు ఇలాంటి అనుభవం ఎప్పుడూ ఎదురు కాలేదు. కళ్లల్లో నీళ్లు తిరుగుతున్నా వృత్తిపరమైన బాధ్యతతో ఆమె ఆ అవమానాన్ని భరించింది. ఒక నటిగా తన ఆత్మ గౌరవాన్ని కాపాడుకుంటూనే తన పని పట్ల నిబద్ధతను చాటుకుంది. ఆ రోజు కోపంలో అంత మాట అన్నప్పటికీ ఆ తర్వాత ఆ హీరో తన తప్పు తెలిసొచ్చిందట. షూటింగ్ గ్యాప్లో అతను తమన్నా వద్దకు వచ్చి సారీ చెప్పాడని తెలిపింది. ఆ క్షణంలో ఆవేశంలో అలా అన్నాన్ని మనసులో పెట్టుకోవద్దని సర్ది చెప్పాడట. జరిగిన విషయాన్ని తమన్నా పెద్ద మనసుతో మర్చిపోయినా ఆ రోజు పడ్డ అవమానం మాత్రం ఆమె కెరీర్లో ఒక మాయని మచ్చలా మిగిలిపోయింది. ఈ విషయం బయటకు రాగానే నెటిజన్లు ఆ హీరో ఎవరని వెతకడం మొదలుపెట్టారు. తమన్నా గతంలో నటించిన సినిమాల్లో ఏ హీరోతో ఆమెకు విభేదాలు వచ్చాయి, ఏ సినిమాలో బోల్డ్ సీన్లు ఉండాల్సి వచ్చి మిల్కీ బ్యూటీ చేయలేదు, ఇలాంటి ప్రశ్నలతో గూగుల్ను షేక్ చేస్తున్నారు. తమన్నా మాత్రం ఆ హీరో పేరు చెప్పడానికి నిరాకరించింది. తన ఉద్దేశం ఎవరిని తక్కువ చేయడం కాదని, పరిశ్రమలో హీరోయిన్లు ఎలాంటి పరిస్థితులను ఎదుర్కొంటారో చెప్పడమే తన లక్ష్యమని ఆమె స్పష్టం చేసింది. నేడు తమన్నా కేవలం గ్లామర్ రోల్స్ మాత్రమే కాదు, జైలర్ లాంటి సినిమాల్లో స్పెషల్ సాంగ్స్ చేస్తూనే ఓటీటీలో అత్యంత బోల్డ్ పాత్రలను కూడా కనిపిస్తోంది. ఓటీటీలో అత్యంత బోల్డ్ పాత్రల్లో కూడా పోషిస్తోంది. కానీ అది ఆమె సొంత నిర్ణయం. ఎవరైనా బలవంతం చేస్తే నో చెప్పే ధైర్యం తనకు ఉందని ఆమె నిరూపించుకుంది. ఏది ఏమైనా ఆ స్టార్ హీరో ప్రవర్తన ఇప్పుడు టాలీవుడ్లో హాట్ టాపిక్గా మారింది. తమన్నా చూపిన తెగువ ఇతర హీరోయిన్లకు ఒక స్ఫూర్తిగా నిలుస్తుంది.